అబ్బా మా అమ్మగారు చేయించిన కమ్మలు ఎంత ముద్దుగున్నాయో చూస్తేనే కొనుక్కొని నా బుద్ధి అవుతుంది. అబ్బా కమ్మలంటే కమ్మలే, ఎందుకంటే నా ముసలిదానికి గెంటిలు కూడా గిట్లనే ఊలాడుతుండే. ఎంత ముద్దుగున్నాయో. అబ్బా ఈ కమ్మలు పెట్టుకుంటే చెవులకి అందం వచ్చింది, ఎంత అందంగా ఉన్నాయో. అబ్బో ఈ కమ్మలు పెట్టుకొని ఊళ్ళో పోతే నా కమ్మలకి జిట్టు తాకుతుంది, దాచి పెడతా. ఎల్లుండి మా తాత దినాలు ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళీ పెట్టుకుంటే ఇక అప్పుడు పెట్టుకొని పోతా. మస్తు అనిపిస్తుంది దీంతో. మొగైనడు ఇంకా అత్తలేడు. ఓ రమేష్ గా ఎప్పుడు నన్ను పీక్క తింటావేంద్రా? ఎన్నడో రోజు మా ఓపిత్త తీరా. నువ్వు ఓపించేటాలకు కొత్తిమీర ఎగురు పెడుతుంది కానీ ఇలా ఓపిత్త ఓపియవా? ఓపియరా? ఏం పీక్కుంటావా పీక్కోపో. నీతోట ఏదేంద్రా? నా బొమ్మిడీల పులుసు. వెళ్తుంది నీ బొమ్మిడీల పులుసు. జర రావుతో మా వెళ్తుంది కానీ జర రావు తాత, అక్కకి చెప్తా నీ సంగతి. నా సంగత? ఏం సంగతిరా? నీకెందుకు చెప్తాను? సీదా పోయి అక్కకి చెప్తా. నీ కట్ట కింది బాగోతాం అంతా. కట్ట కింది బాగోతావా? ఎక్కడ కట్ట? ఏం బాగోతావురా? అయ్యో సంసారం వెనకటికి నీయాసోంటోడే. నేను సంసారినని షాన్గా విత్తిండట. ఎందుకురా రమేష్ గా నువ్వు ఆళ్ళ చూసి అనకల కొడతావేంద్రా? ఆళ్ళ లేదు, అల్ల వెలిగడ్డ లేదు. నువ్వు ఓపిస్తావా ఓపియావా? గా ముచ్చడి చెప్పు మొదలు. సరే మా ఓపిత్త తీరా. నా ముచ్చట్లన్నీ నీకెరికే, ఎవరికేం చెప్తావో అట్లుండు. నీ ఇంటి దాకా పోయేస్తా, సరేనా? సరే పోయిరా పోయే. నువ్వు వచ్చేదాకా ఈయనే కూర్చుంటా పిట్టకు పెట్టినట్టు. నువ్వు పిట్టవు కాదురా, గండు విల్లువి. మా దండి గండు విల్లువి. పోయేస్తా, అట్లుండు. మంచి వాళ్ళనే బోర్లు ఇచ్చిన. నువ్వెంతనే బావా నాకు? కమ్మలు పెట్టిన చూడవా నా చీరనచ్చిన చూడవా. ఓ పిలగ శంకరి ఎటో వెళ్ళిపోతివో, ఓ పిలగ శంకరి. ఏం చేస్తానవే రమణి? కనబడలేదా? డాన్స్ చేస్తానా? ఎందుకు డాన్స్ చేస్తానవే? తిన్నది అడుగుతలేదు ఏంది? తిర్ర మరి మాట్లాడితే తొర్రలో పెడతా తాత. ఏ గారాకెందుకు గాని ఈ లోలాకులు ఎక్కడి మంచిగా ఊగుతానే. ఈ కమ్మలు మా అవ్వగారు వాళ్ళు వేయించారు, గా బుచ్చక్కతోటి పంపించారు. ఎట్లుగుతానే చూడు. అబ్బా ఎన్ని తులాలుంటే మంచిగున్నాయి. పావు తక్కువ 3 తులాలు ఉంటాయి. అబ్బా పావు తక్కువ 3 తులాలుంటాయా? ఇవి కుదబెట్టిగా రమేష్ గానికి కళ్ళు తాగియచ్చు. ఏంది పావు తక్కువ 3 తులాలు ఉంటాయానే? ఎప్పుడన్నా కుదబెట్టానే? మరి నెత్తి మిచ్చిక చంపితే నేరి పడాలి తాత. ఏమో నువ్వు చేయించినట్టు కుదబెట్టన్నా అంటాను. ఏ నీ కమ్మలు నేనెందుకు కుదబెడితేనే? అట్టిగా నాన్న బుజ్జి. అందుకు మరి. సరే గాని నాకు అంత నిద్ర వచ్చినట్టు అవుతుంది. నువ్వు పాట పాడి నన్ను పండబెట్టు. సరే పండ పెడతా. అయ్యమ్మా చెక్కింద కోతి నువ్వచ్చి పోవే, నువ్వేనక్క నీ పోతా అమ్మా. అయ్యమ్మా ఇక రాకు, నువ్వు అనుకోపోతే కోత చెప్పుకోపోతుంది. పనుకో. అయ్యమ్మా చెక్కింద కోతి నువ్వచ్చి పోవే, నీకోసం నేను చూస్తానమ్మా. చెంబలక్కడి చాటు మిఠాయ్యా. నిద్ర అంటే నవ్వుతానవేందే? నేను బాడా పాడు మరి. ఆయమ్మా సిరుకు చీర కట్టుకుంటు. అబ్బయ్యా అమ్మయ్యా ఆయమ్మా ఇక రార పిట్ట.
అబ్బా మా రవ్వలు లేవక ముందు ఈ కమ్మలు కుదబెట్టి పైసలు తీసుకుపోవాలి. ఆ రమేష్ గారు ఏం చెప్తాడో ఏమో, కట్ట అంటాడు కట్ట కింద అంటాడు. ఓ రమేష్ పోదామారా? పోదాం కానీ పైసలు తెచ్చినావే? ఈ కమ్మలు తెచ్చినవేందే? ఈ కమ్మలకు కళ్ళెవలు పోతారే? ఏమో లోలాకులు తెచ్చినావు, ఏమో లోలాకులు తెచ్చినావు. ఏ గివి కుదబెట్టి పైసలు తీసుకొని పోదాం పారా. కుదబెట్టుడు అంటే నాకు తెలిసిన వాళ్ళు లచ్చమ్మ ఉన్నది, పోదాం ఆడికి. ఏవలైతేందిరా, మనకు పైసలు కావాలి. పా లచ్చమ్మ అయితేంది బుచ్చమ్మ అయితేంది. ఇగో బావా, ఇదేనే లచ్చమ్మ వాళ్ళ ఇల్లు. లచ్చమ్మ, ఓ లచ్చమ్మ, ఒకసారి బయటికి రా. ఎవరు పిల్లగా? అయ్యో నేనే అమ్మా, బక్కరం వచ్చినావు. మళ్ళీ ఎత్తుకొచ్చినావు? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను కాదమ్మా, ఇగో గీ శంకర్ బావ. నేనే నేనే మళ్ళీ దొంగ మోపోయిందా ఊళ్ళో? ఏ నేను దొంగను కాదమ్మా, మా రవలి ఇవి తీసుకుపోయి నీ దగ్గర కుదబెట్టమన్నది. వాళ్ళ ముసల్దాని పానం మంచిగా లేదట, ఉన్నది. ఇవి తీసుకొని నువ్వు పైసలు ఇచ్చినావనుకో మేము దాకాల్లో చూస్తాం. మళ్ళా పెద్ద దాకానే పోతలేము. ఆరేపు డాక్టరే ఊళ్ళోనే 2 సూదులు ఒక గురుకోసు పెడతాడు. మరి ఏం పెడతావు? ఇక కమ్మలు. అబ్బా కమ్మలు మంచిగానే ఉన్నాయి కదా. ఈ కమ్మలు ఇక పిల్లగా. సరే అమ్మా పోయేస్తాం. ఏందమ్మా? మా మనవరాలు కాళ్ళగోళ్ళు ఉన్నాయి, పెట్టుకోపో అన్నా. ఏ పెట్టుకపో అమ్మా, నీ పైసలు నీకు ఇచ్చారాక ఆ కమ్మలు నీయే పారా. అరే రమేష్ గా ఇక పోదాం పారా. అరే తాగిపించినాక చెప్పాలరో మరి. చెప్తాపాయే, మళ్ళా వాన మొగులు అవుతుంది. వాన పడితే ఆ గౌన్లు తాళ్ళు ఎక్కుతారో ఎక్కరో. నీ వద్దేరో, వాన పడితే తాళ్ళు జారుతాయి. చెప్పను వాంపా. ఈ మనిషి ఏడి? ఈయన పాడిన పాటకు తొందరగా నిద్ర పట్టింది. నువ్వు కమ్మలు వదిలేవేంది? నువ్వు కమ్మలేవి? మనిషి ఏడి? నాకు నా కమ్మలేవేని? నా కమ్మలేవి? మనిషి కూడా లేడు కదా. ఎడబెట్టినా కమ్మలు కనిపించలేవేంది? ఈ మనిషి కూడా కనిపించలేడు. ఎటు పోయిందో? కమ్మలు కనిపించలేవేంది? కనవాళ్ళ పిల్ల ఆగో అలా అచ్చమ్మ, ఈ కమ్మలు ఎక్కడ నీకు? మా ముసలోడు చేయించుండు. ఎందుకు నచ్చావా అన్న అబద్ధాలు ఆడతాను? ఈ కమ్మల డిజైన్ ఉన్నప్పుడు నీ ముసలోడు ఉన్నాడా? అది నా కమ్మలు, ఆయనకి ఇచ్చాయి. అవ్వ మంచుకున్నావు పిల్ల, మీ శంకర్ నా దగ్గర కుదబెట్టిండు. నేను ఇయ్యా. ఏంది కుదబెట్టిండా? 500 కుదబెట్టిండు, తెలిసేనా? అమ్మో, 3 తులాల బంగారం 500కే కుదబెట్టిండా? సరే గాని వీళ్ళు ఎటు పోయారమ్మా? ఏమో పిల్ల, తలాలు పోదా నానంగిన్నా. అయ్యో నచ్చావా, అట్టిగా నువ్వు లాస్ అయినావు. అయ్యో లాస్ అయినా ఎందుకు? అవి అట్టి 50 రూపాయల కమ్మలు. 50 రూపాయలే పిల్ల? 50 రూపాయల కమ్మలు నీకేం మంచిగా లేవు. ఇటు బంగారు కమ్మలని మోసం చేసిపోయింది నీ మోడు. పట్టుకరా పో. ఇప్పుడు నా మొగుడు అత్తే ఇస్తావా? సరే పట్టుకత్తి. అరే రమేష్ ఇకనన్నా చెప్పరాదురా, కట్ట కింది భాగవతం ఏందో. అయ్యో కళ్ళు అవుతాడు అని రాదు, ఒడిచినాక చెప్తా. ఇక పట్టు. పోయి
మంచిగా గట్టిగా ఉన్నది మంచిగా. అరే తాగుతానో తిరుగుతానో ఇక నన్న చెప్పరాదురా. ఎప్పుడు మా చెప్తా గాని అది చూడే బావా అక్క వస్తుంది. ఏంది అది గిటత్తంది? కుంప తీసి నేను కమ్మలు కూడా పెట్టిన విషయం తెలిసిందారా? నీకెవరు చెప్పారు? బంగారు కమ్మలే నచ్చి కమ్మలు పెట్టుకోరు అనుభవ ఏంది అవి అట్టి కమ్మలా? ఓ రవలి అవి బంగారు కమ్మలు కాదా అనే? అవి బంగారు కమ్మలు కాదు, అట్టి కమ్మలే. నీ అవ్వ మరి మా వాళ్ళు పంపించారు పావు తక్కువ 3 తులాలు అంటివి కాదే. ఏదో అట్లా చెప్పినా అవి 50 రూపాయలకే ఉన్నా. బంగారు కమ్మలే నచ్చి కమ్మలు చూడు. అల్లగిట్లా తిరిగి ఒకనా ఇక అటు పిల్లడి కమ్మలు. అవును లచ్చమ్మ, నా కమ్మలు నాకు ఇచ్చినావు, మరి 500 ఎట్లా? ఈ శంకర్కి ఇచ్చింది కూడా దొంగలాటే పిల్ల. ఏంది దొంగలోట? ఏదైతే ఏంది, నా కమ్మలైతే నాకు వచ్చినాయి. సరే సర్లే. రమేష్ గా ముసల్ది దంచి కొట్టింది. ఇప్పటికైనా చెప్పురా ఆ కట్ట కింది ముచ్చట ఏందో? ఏ ముచ్చట ఎక్కడదే బావా, ముచ్చట లేదేం లేదు. అట్టెనా అని కాలబడ్డ దాకా బాగా రోజులే. అట్లా అంటే నన్ను దాయిపిస్తావేమో అని అన్నా. ఏంది అట్టిగా అన్నవా? వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.